హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ శివాలి. మీరు చూస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లం అన్నది చాలా కామన్గా మనం చూస్తున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలంటే ఒక ప్రాపర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం సజెషన్స్ తీసుకోవడం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవిశంకర్ గారు, సీనియర్ కార్డియాలజిస్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు దాత్రి హెల్త్. యా సార్, సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రిగార్డింగ్ ద హార్ట్ డిసీజెస్. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం, మనకి లైక్ యంగ్ ఏజ్ పీపుల్ అరౌండ్ సమ్ 35 బిలో వాళ్ళకి చాలా హార్ట్ డిసీజెస్ వచ్చేసి లైక్ ఇమీడియట్గా చనిపోవడం జరుగుతుంది. సో వాటి నుంచి మనం ఎలా ప్రివెన్షన్స్ తీసుకోవాలి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. మంచి క్వశ్చన్ అడిగారండి. మేము గత కాలంలో కోవిడ్ దిగి నుంచి, కోవిడ్ తర్వాత ముందు కూడా కొంచెం ఉండేది, ఇప్పుడు కోవిడ్ నుంచి కొంచెం ఎక్కువ అయింది. హార్ట్ అటాక్స్ ఏది ఉన్నదో 30-35 సంవత్సరాలు ఆ టైం, ఆ వయసులోనే చాలామందికి వస్తున్నారు. కొన్ని డికేడ్స్ ముందు హార్ట్ అటాక్ అంటే 45 to 50 years లోపల ఉండేది. వెస్టర్న్ కంట్రీస్లో లైక్ అమెరికా ఉని, యూరోప్ ఉని, ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్ సుమారుగా 45 to 50కి వస్తుంది. ఏషియన్ కంట్రీస్ లైక్ ఇండియాకి వచ్చేసరికి 10 years ముందే హార్ట్ అటాక్ వస్తున్నారు. సో ఆన్ అన్ యావరేజ్ మేము అంటాం ఏంటంటే హార్ట్ అటాక్ ఇన్ యంగ్ అంటే 35 yearsకి సుమారుగా ±5 ఏదో 35 yearsకి హార్ట్ అటాక్ వస్తున్నారు. ఆ హార్ట్ అటాక్ దానికి కారణాలు కొంచెం వేరే ఉంటాయి. ఓల్డ్ ఏజ్లో హార్ట్ అటాక్ కారణాలు వేరే ఉంటాయి, యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ కారణాలు వేరే ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మేము ఏది చేస్తున్నామో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ది మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల యంగ్ హార్ట్ అటాక్కి ఎక్కువ వస్తున్నారు. ఒకటికి బీపీ ఉంటే బీపీ చెక్ చేసుకుంటారు, కంట్రోల్ చేస్తారు. షుగర్ ఉన్నదా, షుగర్ టెస్ట్ చేసుకుంటారు. కానీ ఈ మెంటల్ స్ట్రెస్కి ఓన్లీ పేషెంటే చెప్పాలి. సో మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏది ఉన్నదో అన్హెల్దీ డైట్. అన్హెల్దీ డైట్ అంటే పిజ్జాస్, బర్గర్స్, జొమాటో, స్విగ్గీ. ఒకటి మీరు చూస్తారంటే హోల్ వరల్డ్లో ఆన్లైన్ డెలివరీ ఏది ఉన్నదో ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ నంబర్ 1లో ఉన్నది, నంబర్ 2 పొజిషన్కి మోర్ దెన్ 50% ఉన్నది. సో ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే వారానికి 3-4 రోజులు జొమాటో, స్విగ్గీలో తేపోతే జనాలు అవు. సో దానివల్ల ఏంటంటే హోటల్ ఫుడ్స్ ఏది ఉన్నదో రీయూజ్ ఆయిల్ ఏది చేస్తారో దానివల్ల వాళ్ళకి కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. సో అన్హెల్దీ ఫుడ్స్ లైక్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, హోటల్ ఫుడ్స్ ఏదైనా ఎంత మట్టుకు అవుతుందో అవాయిడ్ చేయాలి. హెల్దీ డైట్ అవుతున్నది మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఈవెన్ మీరు కావాలంటే ఫిష్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు. మోర్ ఫైబర్ కంటెంట్, మోర్ ప్రోటీన్ కంటెంట్ ఎంత మీరు తింటారో హెల్త్కి అండ్ హార్ట్కి చాలా ఇంపార్టెంట్. మూడోది ఇంపార్టెంట్ అవుతున్నది ఇవాళ రేపు మీరు చూస్తుంటారు స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అందరికీ సుమారుగా 8 hours to 12 hours ఉంటున్నది. స్క్రీన్ టైం అంటే మీరు మొబైల్ ఎంత యూజ్ చేస్తారో, ల్యాప్టాప్ ఎంత యూజ్ చేస్తారో, టీవీ ఎంత యూజ్ చేస్తారో మోర్ దెన్ 8 to 12 hours ఉన్నది. సో 8 to 12 hours పడుకుంటారు, 8 to 12 hours మీరు స్క్రీన్ టైం చేస్తే మీకు ఎక్సర్సైజ్ చేయడానికి టైమే లేదు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. సో ఒక మినిమం పర్సన్ 45 minutes to 1 hour మినిమం రెగ్యులర్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ 10,000 steps per day చేయాలి. అది చేయట్లే. మూడోది. నాలుగోది అవుతున్నది స్మోకింగ్. ఇవాళ కొంచెం స్మోకింగ్ ట్రెండ్ కూడా కొంచెం రైజే అవుతున్నది. సో దానివల్ల డ్రగ్స్ అండ్ స్మోకింగ్స్ ఏదో ఉన్నారో మోస్ట్లీ యంగ్ ఏజ్లోనే చాలామంది మీరు చూస్తుంటారు. రేప్ పార్టీ, కొకైన్స్ అవన్నీ తీసుకుంటుంటారు. ఈ డ్రగ్స్ అండ్ స్మోకింగ్ ఈ రెండిటి వల్ల కూడా హార్ట్కి ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అయి డ్యామేజ్ అవుతుంది.
సిక్స్త్ పాయింట్ అవుతుంది ప్రాపర్ నిద్ర. ఒక పర్సన్కి 7 to 8 hours మినిమం నిద్ర కావాలి, దట్ టు సౌండ్ స్లీప్. ఓకే. సౌండ్ స్లీప్ అంటే వితౌట్ డిస్టర్బెన్స్. స్లీప్లో ఆర్ఈఎం స్లీప్, ఎన్ఆర్ఈఎం స్లీప్ ఉండాలి. ఆర్ఈఎం స్లీప్ ఈజ్ డీప్ స్లీప్. దానివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఏదో బాడీలో అది మెయింటైన్ అవుతుంది. సో ఈ మెయిన్లీ 5 to 6 కారణాలు ఏదున్నాదో యంగ్ హార్ట్ అటాక్లో బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇప్పుడు హార్ట్ అటాక్ యంగ్ ఏజ్లో వస్తున్నారు. ఇంకా ఓల్డ్ ఏజ్ అవుని యంగ్ ఏజ్ అవుని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఈజ్ ఎ వెరీ కామన్ ఫ్యాక్టర్. జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే ఫ్యామిలీ హిస్టరీకి ఎవరికి ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫాదర్, మదర్, బ్రదర్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారో సడన్ కార్డియక్ డెత్, వీళ్ళకి కూడా రావడం ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది. సో బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు అట్లీస్ట్ 50% ప్రివెంట్ చేయొచ్చు హార్ట్ అటాక్ రారండి. సో మీ లైఫ్ స్టైలే మీ వల్ల, ఈ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ వల్లే హార్ట్ అటాక్ 50% ఎక్కువ అవుతుంది. సో అది వాళ్ళ చేతిలో ఉండాలి, ఇచ్చేసుకుంటే చాలు. ఇవన్నీ కారణాల వల్ల యంగ్ హార్ట్ అటాక్స్ ఏదో ఉన్నదో, మీరు ఏదో అడిగారు 35 yearsలో వస్తున్నది దీనివల్ల. అండ్ 35 yearsలో వస్తుంటే కోలాటరల్స్ ఏది ఉంటాయో హార్ట్లో ఆ కోలాటరల్స్ ఉండదు. అండ్ మోస్ట్లీ చనిపోతున్నారు ఏదో చెప్పారో, ఈ 35 yearsలో చాలా మట్టుకు పేషెంట్లు సెల్ఫ్ మెడికేషన్ చేస్తారు. వాళ్ళకి ఛాతీ నొప్పి వచ్చింది, చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళు సెల్ఫ్గా పక్కన ఏదో ఎంటాసిడ్ ఏదో వేసుకొని వాళ్ళు సెల్ఫ్, లేదు అనుకోండి గూగుల్ డాక్టర్ చేసుకుంటారు, లేదనుకోండి నియరెస్ట్ మెడికల్ షాప్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ వెళ్ళి ఆ ఓటీటీ దాంట్లో తీసుకుంటారు. సో ఆర్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అవుతే ఆర్ఎంపీ ట్రీట్మెంట్ చేసుకుంటారు. దీనివల్ల వాళ్ళకి టైం వేస్ట్ అవుతున్నారు. ఆ టైం వేస్ట్ వల్ల మా దగ్గరికి వచ్చేసరికి సుమారుగా 24 hours, 12 to 24 hours మీదనే అవుతే అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో ఎంత గోల్డెన్ అవర్ ఉన్నది 3 hours. ఆ లోపల ఎవరికైనా ఛాతీ నొప్పి వచ్చి వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్ సెంటర్లో మినిమం బేసిక్ థింగ్స్ లైక్ ఈసీజీ చేయించుకుంటే వీ కెన్ సేవ్ ది లైఫ్. ఓకే. నాది ఒకటే ఇంపార్టెంట్ అవుతున్నది, చెస్ట్ పెయిన్ వస్తే నెవర్ నెగ్లెక్ట్ ఇట్. సెకండ్ అవుతున్నది, ఆల్వేస్ మోర్ దెన్ 30 years వచ్చాక ఎగ్జిక్యూటివ్ కార్డియక్ చెకప్ రెగ్యులర్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ ఏ 2 years కంపల్సరీ చేసుకుంటే మీకు బేస్ లైన్ ఏంటున్నదో, ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా అక్కడి నుంచి మేము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.